పార్వతీపదయే హర హర మహాదేవ. వల్లీ దేవసేన కాంతస్మరణం జయ జయ సుబ్రహ్మణ్యో. వెట్రివేల్ మురుగనుకు అరోగరా. ఉమాకోమల హస్తాభ్యాం సంభావితలాడనం హిరణ్యకుండలం వందే కుమారం పుష్కరస్రజం. భక్తులందరికీ మన స్కందగిరి పద్మారావు నగర్లో స్కందగిరి ఆలయంలో సుబ్రహ్మణ్య స్వామి వారికి ఇవాళ బ్రహ్మాండంగా షష్ఠి ఉత్సవాలు జరిగిందండి. ఈ షష్ఠి ఉత్సవ సందర్భంగా కంచి మఠం నుంచి విజయేంద్ర స్వామి వారు వచ్చినారండి. వచ్చి ఇక్కడ ఉన్న భక్తులు అందరికీ ఆశీర్వాదం చేస్తున్నారండి. స్వామివారు ఇంకా ఒక నెల ఉంటారండి. అందరూ వచ్చి స్వామివారు అనుగ్రహం పొందాలని ప్రార్థించుకుంటాము. తర్వాత ఈ షష్ఠి ఉత్సవాల నాడు స్వామివారు అంత వైభవంగా ఉంటారండి. షష్ఠి నాడు స్వామివారికి ఎవరెవరికి పిల్లలు లేదో వారందరూ స్వామివారు ప్రార్థించుకొని స్వామివారికి పెరుగు తది ప్రజావృత్తి పెరుగు అభిషేకం చేసినంట స్వామివారు తప్పకుండా 5 సంవత్సరం 10 సంవత్సరం పిల్లలు ఉన్నవారు అందరికీ ఇక్కడ బాగా జరుగుతున్నాయండి. మంగళవారం షష్ఠి నాడు ఈ సుబ్రహ్మణ్య స్వామికి బ్రహ్మాండంగా చాలామంది వస్తున్నారండి. నేను ఒకసారి అమెరికాలో ఒక వ్యక్తి వచ్చినారండి. వారు 10 సంవత్సరం వారికి పిల్లలు లేదు. అమెరికాలో ఉన్న అందరు డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూపిస్తున్నారు. వారికి అసలు మీకు పిల్లలు పుట్టడంట చాలా కష్టం అని చెప్పినారండి. అటువంటి వ్యక్తి ఇక్కడ వచ్చి మిమ్మల్ని అడిగినారు. మేము ఏ పరిహారం చెప్పలేదు. 6 వారాలు సుబ్రహ్మణ్య స్వామి వారి దగ్గర వచ్చి పెరుగు అభిషేకం చేయండి, మంగళవారం షష్ఠి నాడు పెరుగు అభిషేకం చేయండి అన్నాము. అలాగ చేసినారండి. ఇది స్వామి ముందు చెప్తున్నాము. వారికి బాగా జరిగిందండి. చూడండి, ఆయనకు విశాఖ నక్షత్రంలో స్వామివారే పుట్టినారండి. అటువంటి వైభవాలు ఇక్కడ బాగా జరుగుతున్నాయి. తర్వాత పెళ్ళి లేకున్నవాడు కూడా మంగళవారం వచ్చి స్వామివారికి పూజ చేస్తారు. షష్ఠి చాలా విశేషము. ఈరోజు షష్ఠి ఒక 2000 అభిషేకం జరిగింది పొద్దున. తర్వాత మళ్ళీ సాయంత్రం కూడా సుబ్రహ్మణ్య స్వామి వారికి అభిషేకం జరుగుతున్నాయండి. తప్పకుండా అందరం వచ్చి స్వామివారి అనుగ్రహం పొందాలి. ఇది పెళ్ళి లేకున్నవాడు తర్వాత ఏ కష్టం సుబ్రహ్మణ్య స్వామి అనుకుని ఏ కష్టం మనకు వచ్చింటా కూడా అది అన్నీ తొలగిపోవాలంట సుబ్రహ్మణ్య ప్రార్థించుకొని మంగళవారం నాడు వచ్చి స్వామివారికి 6 ప్రదక్షిణ చేసి సుబ్రహ్మణ్య స్వామి వారికి నైదీపం పెట్టండి. అది తప్పకుండా మీ కార్యాలన్నీ జరుగుతుంది. రాజకీయాలు ఉన్నవాడు తర్వాత రోహం పోవాలి, రోహం లేకుండా మంచిగా ఉండాలి, ఆయుష్గా ఉండాలి, కష్టం తొలగిపోవాలి. అన్ని విధంగా ఇప్పుడు ఎంతోమంది అప్పులో ఉంటాము. అప్పు అన్నీ తీరాలంటే కూడా సుబ్రహ్మణ్య స్వామికి పూజ చేయండి. రోహ నివారకాయ నమః, నష్టద్రవ్య ప్రదాయకాయ నమః. సుబ్రహ్మణ్య స్వామి ఎవరు ఎక్కడ పైసలు ఇచ్చి మలిపి రాలేదంట సుబ్రహ్మణ్య స్వామికి మంగళవారం నాడు వచ్చి పూజ చేయండి, షష్ఠి నాడు పూజ చేయండి. స్వామి తప్పకుండా అంతవరకు అనుగ్రహం చేస్తున్నారండి. ఇది మీ అనుభవము. ఇక్కడ వచ్చిన డివోటీస్ అందరూ బాగా చెప్తూనే ఉంటారండి. 5 వారం వచ్చినండి మీ గుడికి, 5 వారం వచ్చి ప్రదక్షిణ చేసినాము, సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం చేసినాము, అన్ని కార్యాలు బాగా జయం జరిగిందండి అంటారండి. మీరు అందరూ ఇంతవరకు ఎవరు రాలేదో ఈ సుబ్రహ్మణ్య పద్మారావు నగర్లో స్కందగిరి సుబ్రహ్మణ్య దేవాలయంలో వచ్చి సుబ్రహ్మణ్య అనుగ్రహం పొందాలని ప్రార్థించుకుంటాము. తర్వాత మనకు పెద్ద ఒక బాక్యం ఎట్లంట స్వామివారు కంచి స్వామివారు విజయేంద్ర స్వామివారు ఇక్కడ ఆహ్వానం చేస్తున్నారండి. వారు ఒక నెల ఉంటారండి. అందరూ వచ్చి పెద్ద స్వామివారు గురువు అనుగ్రహం పొందాలి. గురువు చూసినా కోడి పుణ్యాలు అంటారు. అటువంటి గురువు అనుగ్రహం పొందాలి. గురువు అనుగ్రహం తర్వాత సుబ్రహ్మణ్య స్వామి అనుగ్రహం పొందాలి అని ప్రార్థించుకొని ఈరోజు పూజ అయింది. తర్వాత సాయంత్రం కూడా సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకాలు, పూజలు, లలిత సుబ్రహ్మణ్య సహస్రనామం అన్నీ ఏర్పాటు చేస్తున్నారు. మేము కూడా చక్కగా చేస్తాము. అందరూ వచ్చి స్వామి అనుగ్రహం పొందండి. రమ పార్వతీపదయే హర మహాదేవ. వెట్రివేల్ మురుగనుకు అరోగరా. మళ్ళీ మేము డైరెక్ట్గా వచ్చి స్వామివారు మహిమే అడగండి, మేము అన్నీ చెప్తాము. ఏ కష్టం తొలగిపోవాలి, ఏ ప్రాబ్లం నివర్తి కావాలంట మీ ఎక్కడ ఏమి పైసా పట్టవద్దండి. మన స్కందగిరికి వచ్చి ఆయన చూడండి, ఆయనకు అభిషేకం చేయండి. మీ కార్యం అన్నీ జరుగుతుంది, మంచిగా జరుగుతుంది, జయం అవుతుందండి.
வெற்றிவேல் முருகனுக்கு கரோகரா. ஓம் சாந்தி சாந்தி சாந்தி. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి.